ఐక్యరాజ్య సమితిలోని జనరల్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి పాకిస్తాన్ చిన్నారుల గురించి చాలా పెద్ద ఉపన్యాసం ఇచ్చేసింది. చిన్నారుల రక్షణ గురించి, భద్రత గురించి. దాంతో భారతదేశం కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. కొంచెమైన సిగ్గు లజ్జమానం ఉండాలి. కొంచెం మీరు ఒకసారి అద్దంలో మీ ముఖం చూసుకోండి. మీ యొక్క పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఇటు భారత్లో అటు పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో చిన్నారుల మీద బాంబులు వేసి మరి ఉగ్రదాడులు జరిపి చిన్నారులు మృతికి కారణమవుతున్నటువంటి పాకిస్తాన్ చిన్నారుల యొక్క భవిష్యత్తు గురించి, భద్రత గురించి మాట్లాడుతుంది. కొంచెమైనా సిగ్గుండాలి, కొంచెమైనా మానవత్వం ఉండాలి మాట్లాడడానికి. ఈ యొక్క వెనుక భాగం ఏంటుందో మీరు చూసుకోండి. ఇతరుల గురించి తర్వాత మీరు మాట్లాడదురు. అసలు చిన్నారుల భద్రత గురించి పాకిస్తాన్ ఏం చేస్తుంది? పోనీ మా దేశంలో పక్కన పెట్టండి. మా దేశంలో ఎలాగో మీరు ఉగ్రదాడులు చేసి మా చిన్నారులు ఎంతో మందిని పట్టున పెట్టుకున్నారు కదా. మీ దేశంలో చిన్నారుల పరిస్థితి ఏంటి? ఆకలి బాధలు ఏంటి? విద్యా వ్యవస్థ ఏంటి? మీ దేశంలో పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? మళ్ళీ మీరు చిన్నారుల గురించి మాట్లాడుతున్నారు. పహల్గామ్ దాడి మర్చిపోయామా? పహల్గామ్ దాడి అయితేనేమి, 2008లో జరిగినటువంటి ముంబై దాడులు అయితే ఏంటి, 26/11, 1993లో జరిగిన దాడులు అయితే ఏంటి, 2006లో జరిగినటువంటి ఆ సబర్మన్ రైల్లో జరిగినటువంటి దాడులు అయితే ఏంటి, వీటన్నింటిలో కూడా ఎంతో మంది చిన్నారులు చనిపోయారు కదా మీ ఉగ్రవాదం వల్ల. మళ్ళీ మీరు చిన్నారుల భద్రత గురించి ఎలా మాట్లాడతారు? మీరు ఫస్ట్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టండి. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ పహల్గామ్ దాడి ప్రపంచం మర్చిపోదు. పహల్గామ్ దాడి చేసినటువంటి మారణకాండాన్ని ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. దాన్ని మీరు గుర్తుంచుకొని ఇప్పటికైనా మారాలి మీరు అంటూ పాకిస్తాన్ గురించి అయితే భారత్ ఐరాసలో ఎండగట్టేసింది. బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూబే అయితే తుప్పు రేకొట్టేశారు అక్కడ. అయినా సరే పాకిస్తాన్కి ఎక్కడ సిగ్గు వస్తుంది? అది ఇప్పుడు ఒకవైపు ఏమొచ్చేసి బహుశా ఈ ఉగ్రవాదం గురించి తలదించుకునే పరిస్థితి వస్తే ఈ రోజే తలదించుకోవాలి. ఏ ఉగ్రవాదాన్ని అయితే పెంచి పోషించిందో ఈ రోజు అదే ఉగ్రవాదంతో కొట్టుమిట్టాడుతుంది పాకిస్తాన్. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి టీటీపీ విపరీతంగా విరుచుకుపడుతుంది. మరి టీటీపీని పెంచి పోషించింది ఎవరు? పాకిస్తాన్ కాదా? ఇప్పుడు తాలిబాన్లు పాకిస్తాన్ వాళ్ళు వేరైపోయినంత మాత్రాన ఇదేనా? లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, టీటీపీ ఇవన్నీ ఒక్క గూటికి చెందినవే. ఈరోజు వేరు వేరైపోయాయి.